హాయ్ ఫ్రెండ్స్, మేము స్ట్రాబెర్రీ పిక్కింగ్కి వెళ్ళామండి. అక్కడే మనకు వెజిటేబుల్స్ ఉంటాయి, ఇంకా ఫ్రూట్స్ అన్నీ చాలా ఉంటాయండి. మెయిన్ ఏమంటే స్ట్రాబెర్రీస్ అనమాట. మాకి చాలా స్వీట్గా ఉన్నాయండి ఈసారి అయితే. మా ఏరియా నుంచి ఒక 20 మినిట్స్ అండి ఇది కోపస్ ఫామ్ అనేసి. బస్ దిగాక కొంచెం ఒక 15 మినిట్స్ అయితే వాక్ చేయాలి. మేము వెళ్ళే ఏరియాలో ఇలా బిల్డింగ్స్ అన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి, కానీ మొత్తం వే అంతా ఇలాగే ఉందన్నమాట. ఇది కోపస్ ఫామ్ ఎంట్రన్స్ అండి. దీనికి మనం ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునే వెళ్ళాలి. అక్కడైతే టికెట్స్ అయితే అవైలబుల్లో ఉండవు. కిడ్స్కి టికెట్ తీసుకోవాలి, అడల్ట్స్కి కూడా తీసుకోవాలండి. మనం తీసుకునే దాంట్లో సర్వీస్ ఫీజు తీసేసి మిగతాదంతా మనం ఏవేవైతే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకున్నామో దాంట్లో లెస్ చేస్తారనమాట. మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ మనం పే చేయాలి. ఇది వచ్చి ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఆన్లైన్ బుకింగ్ అక్కడ పెట్టారనమాట. ఇక్కడ మనం వెళ్తున్న ఒక టికెట్ ఇస్తారు, అదైతే మనం అలాగే పెట్టుకోవాలి. లాస్ట్లో మళ్ళీ మనం తీసుకునే దానికి అంతా లెస్ చేసేసి మళ్ళీ మనకు ప్రైస్ బ్యాలెన్స్ చేసేస్తారు. మరి ఇక్కడ వెళ్తూనే మనకి అన్ని బకెట్స్ అన్నీ ఇస్తారనమాట, ఫ్రూట్స్ అన్నీ పిక్ చేసుకునే కన్నీ. మళ్ళీ అవన్నీ మనం అక్కడ రిటర్న్ ఇచ్చేసేయాలి. ఇక్కడైతే చాలా ఉన్నాయండి. ప్రజెంట్ అయితే యాపిల్స్ అయితే లేవు. ఇంకా మేము ఫస్ట్ స్ట్రాబెర్రీస్కి వెళ్దామని వెళ్ళాము. మాకు మధ్యలోనే బ్లాక్ కరెంట్ అవన్నీ కనిపించాయన్నమాట, ఫ్రూట్స్ అన్నీ. మరి సన్ఫ్లవర్స్ ఇక్కడ వెయిట్ దాన్ని బట్టి ప్రైస్ కూడా అన్నీ రాసింటారనమాట. ఇక్కడ చూడండి సన్ఫ్లవర్. మరి నెక్స్ట్ స్ట్రాబెర్రీస్కి వెళ్ళామండి. స్ట్రాబెర్రీస్ అయితే ఈసారి చాలా స్వీట్గా చాలా బాగున్నాయి. ఇంకా పువ్వు కూడా ఉందండి, ఇంకా మంచిగా వచ్చేటట్టు ఉన్నాయి ఇక్కడ. ఈరోజు సాటర్డే కాబట్టి చాలా రష్ అయితే ఉంది. నేనైతే ఇక్కడ ఇది సెకండ్ టైం అండి నేను వెళ్ళిండేది. చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా నెక్స్ట్ కార్న్కి అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి ప్రతి చెట్టుకు ఉన్నాయండి కార్న్ అయితే. చాలా బాగున్నాయి అన్నమాట. ప్రైస్ వచ్చేసి 90p ఒకటి పెట్టారండి కార్న్. చాలా బాగున్నాయి 90p అయినా కానీ ప్రైస్. ఇది చూడండి, నేనైతే ఇండియాలో మాకైతే పొలాలు లేవండి, మేము అసలు చూసిండేదే లేదు. ఇక్కడ చూస్తున్నా నేను అన్నీ. ఇంకా బీన్స్ అండి, నేను ఫస్ట్ టైం అనమాట లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అలా బీన్స్ కింద ఉంటాయని నేను తెలిసిండేది నాకు. అక్కడ బీన్స్ కూడా ఇవైతే ఫ్రెంచ్ బీన్స్ అండి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇంకా ఇక్కడ బీన్స్లోనే ఒక 2-3 రకాలు కూడా పెట్టారు వాళ్ళు. ప్రజెంట్ అయితే ఇవి అవైలబుల్లో ఉన్నాయి. మరి ఇక్కడ చూడండి రెడ్ బెర్రీస్, ఇవి కూడా చాలా స్వీట్గా ఉన్నాయన్నమాట. ఏవైనా సరే మనం ఎన్ని పిక్ చేసుకున్నా పిక్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ప్రైస్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. మరి నెక్స్ట్ బీట్రూట్కి వెళ్ళామండి. బీట్రూట్ అయితే చాలా బాగుందన్నమాట. అసలు నేను ఫస్ట్ టైం అండి బీట్రూట్ని ఇలా చూడడము, నేను ఇలా తీసుకోవడము. చాలా బాగుంది బీట్రూట్ కూడా. ఇది వచ్చేసి ఇంకా పాలకూర అండి. ఎంత బాగుంది చూడండి. ఇక్కడ పాలకూర కొంచెం చూసే కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇదైతే పాలకూరే, మరి అంత చిన్న చిన్నగానే ఉంటుంది అన్నమాట. ఆకు చాలా లేతగా చాలా బాగుంది. మరి ఇది వచ్చేసి చెర్రీస్ ట్రీస్ అండి. ఇక్కడైతే చెర్రీస్ అన్నీ అయిపోయినాయి అన్నమాట, మళ్ళీ గ్రోత్కి పెట్టారు వాళ్ళు. మళ్ళీ ఇక్కడ ముందరే మరి ఇంకా వేరే ప్లాంట్స్ కూడా అన్నీ పెట్టారండి. ఇక్కడ చూడండి వాటర్ డ్రిప్పింగ్స్ అన్నీ పెట్టారు చెట్లకి అంతా ఫార్మింగ్కి. ఇక్కడైతే పిల్లోళ్ళు అంతా చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చాలా బాగా ప్లెజెంట్గా అంతా బాగా ఉంటుందన్నమాట. మళ్ళీ మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు వాళ్ళు కూడా కొన్ని పిక్ చేసిండే ఉంటాయి వాళ్ళ ఫామ్లోవి. మనకి ఏమన్నా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ వాళ్ళ ఫామ్వే అన్నమాట, ఇవి వాళ్ళ ఫామ్లో పండిండేవి. ఇంకా ఇక్కడ మనకి హనీ అన్నీ ఉంటాయండి. ఇంకా ఆనియన్స్లోనే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇంకా లాస్ట్లో మనం తీసుకోండేవన్నీ వేసి వెయిట్ చూసేసి మన బిల్లు అన్నీ తీసేసుకొని అవి లెస్ చేసి వాళ్ళు ఇచ్చేస్తారు మనకి, ఎంత అయిందన్నీ చెక్ చేసేసి. ఇదండి మా ఫ్రూట్ పిక్కింగ్ జర్నీ. ఇదైతే మాకు చాలా ఇష్టము. ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా వెళ్దామా అనేసి అనుకుంటాం మేము. ఇది హనీ అన్నమాట. ఇంకా